హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆచార్య కాంపిటేటివ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో 5th క్లాస్ టెక్స్ట్ బుక్ 4th లెసన్ కలాం విత్ చిల్డ్రన్ లెసన్ డిస్కస్ చేద్దామండి. ఇక్కడ చూస్తే పిక్చర్లో మనకి ద గ్రేట్ పర్సనాలిటీ అబ్దుల్ కలాం గారు కనిపిస్తున్నారు. ఆయన ఇచ్చినటువంటి కొటేషన్ ఒకటి ఇవ్వడం జరిగింది. చదువుతున్నాను చూడండి ఒకసారి. డ్రీమ్ 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 డ్రీమ్స్ ట్రాన్స్ఫార్మ్ టు థాట్స్ అండ్ థాట్స్ రిజల్ట్ ఇన్ యాక్షన్. ఏపీజే అబ్దుల్ కలాం. ఈయన చిల్డ్రన్తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తానన్న విషయం తెలిసిందే. రెండోసారి మనకి ప్రెసిడెంట్ పదవిని ఆఫర్ చేసినప్పటికీ కూడా కేవలం చిల్డ్రన్తోనే స్పెండ్ చేస్తానని చెప్పేసి డినై చేశారన్నట్టుగా చెప్తూ ఉంటారు. ఎనివే ఈయన గురించి చెప్పుకోవడం మన అదృష్టం చెప్పుకోవాలి. ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ ద చిల్డ్రన్ డూయింగ్ ఇన్ ద పిక్చర్? పిక్చర్లో మనకు చిల్డ్రన్ ఏం చేస్తున్నారు అని అడగడం జరిగింది. ద చిల్డ్రన్ ఆర్ విషింగ్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. చిల్డ్రన్ ఏం చేస్తున్నారంటే ఇక్కడ మనకి రోజెస్ పట్టుకొని అబ్దుల్ కలాం గారు విష్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. నెక్స్ట్, హూ ఇస్ ద మ్యాన్ ఇన్ ద పిక్చర్? ఈజ్ నన్ అదర్ దాన్ ద గ్రేట్ పర్సనాలిటీ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. నెక్స్ట్, థర్డ్ క్వశ్చన్, వాట్ డూ యూ నో అబౌట్ హిమ్? వాట్ డూ యూ నో అబౌట్? హీ ఈస్ ద మిజల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అండ్ yet he was the president of India. He was so simple. అతను ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేశారని మనకు తెలిసిన విషయమే. ఇది అబ్దుల్ కలాం గురించి చెప్పుకుంటే ఇంకా చాలా ఉంటుంది. మన నెక్స్ట్ టెక్స్ట్ చూసుకుంటే చూడండి, ఇక్కడ రీడింగ్లో మనకు భాగంగా కలాం విత్ చిల్డ్రన్. అసలు మీకు టైటిల్ చూడండి ఒకసారి, కలాం విత్ చిల్డ్రన్. చిల్డ్రన్ అనగానే మీకు చాలాసార్లు చెప్పాను, చిల్డ్రన్ అంటే చాలామంది సింగులర్ అనుకుంటారు. కాబట్టి ఏం చేస్తారంటే ప్లూరల్ రాయాల్సి వచ్చినప్పుడు ఎస్ పెట్టి రాస్తూ ఉంటారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇది ఎలా రాయకూడదు. ఎందుకంటే చిల్డ్రన్ అంటేనే ప్లూరల్. మరి దీనికి సింగులర్ ఉంటుంది కదా ప్లూరల్కి, అదేంటంటే చైల్డ్. చైల్డ్. సింగులర్ అంటే ఇది చైల్డ్ అనేది సింగులర్ అవుతుంది. ఇదేమో ప్లూరల్ అవుతుంది. మరి చిల్డ్రన్స్ అనే ప్రొనౌన్సియేషన్ మనకు ఉంటుంది. అది ఎప్పుడు ఇది లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నట్టు అపాస్ట్రఫీ ఎస్ పెట్టుకున్నప్పుడు చిల్డ్రన్స్ అంటే పిల్లల యొక్క, అంటే ఏంటంటే పిల్లల యొక్క అని అర్థం. చిల్డ్రన్స్ పార్క్ అంటాం మనం. చిల్డ్రన్స్ పార్క్ అంటే పిల్లల యొక్క పార్క్, అంతేగాని పిల్లలు అని అర్థం కాదు. ఇక్కడ పిల్లలు పార్క్ అని కాదు, పిల్లల యొక్క పార్క్ అనమాట. సరే, ఇది అర్థమైంది కదా. చిల్డ్రన్ చాలా ముఖ్యమైన విషయం అండి. ఇది చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు, చిల్డ్రన్స్ అని రాస్తూ ఉంటారు, ఎక్కువ చూస్తూ ఉంటాను నేను, కాబట్టి గుర్తు చేస్తున్నాను. చైల్డ్ అంటే మనకి సింగులర్, చిల్డ్రన్ అంటే ప్లూరల్. ఓకే, నెక్స్ట్ చూడండి, టెక్స్ట్ చదువుతున్నాను చూడండి ఒకసారి. ఫస్ట్ మనకి ఇక్కడ స్టూడెంట్కి కలాం గారికి మధ్య జరిగినటువంటి ఒక ఇంటర్వ్యూ ఇక్కడ ఇచ్చారు మనకి. అన్ ఇంటర్వ్యూ, ఐ అంటే మనకి వవెల్ సౌండ్ కాబట్టి యాన్ వచ్చింది. సరే, ఇంటర్వ్యూ ఏంటి ఇక్కడ చూసుకుంటే, ఇంటర్వ్యూలో భాగంగా వాట్ ఈజ్ యువర్ ఫుల్ నేమ్ అండ్ హూ వాజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఇన్ స్కూల్? కలాం గారిని అడుగుతున్నారు. స్టూడెంట్ ఏమని, వాట్ ఈజ్ యువర్ ఫుల్ నేమ్, మీ ఫుల్ నేమ్ ఏంటి, అండ్ హూ వాజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఇన్ స్కూల్, మీ స్కూల్లో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు మీకు అని. చూసారా, పాస్ట్ టెన్స్ అండి. మీ స్కూల్లో ఉన్నప్పుడు మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరిని అడుగుతున్నారు. ఇక ప్రజెంట్ కాబట్టి మీ పేరేంటి, అలాగే మీ స్కూల్లో ఉన్నప్పుడు ఎవరు ఉండేవారు మీ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి అడిగారు. కలాం గారు చెప్తున్నారు, మై నేమ్ ఈస్ అవుల్ పకీర్ జైనులుద్దీన్ అబ్దుల్ కలాం. డ్యూరింగ్ మై స్కూల్ డేస్ పక్షి రామానంద శాస్త్రి వాస్ మై బెస్ట్ ఫ్రెండ్. అని చెప్పేసి ఆయన, ఇదంతా మనకు డైరెక్ట్ స్పీచ్లో ఉంది. అంటే స్పీకర్ చెప్పినటువంటి వర్డ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎగ్జాక్ట్ వర్డ్స్ యూజ్ చేసి చెప్తే దాన్ని మనము డైరెక్ట్ స్పీచ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చెప్పాలనుకోండి, కలాం అని చెప్పేసి కలాం సెడ్ అని చెప్పేసి కామా పెట్టి ఇక్కడ కొటేషన్స్ పెడతాం, అలాగే ఇక్కడ చివరిలో కూడా కొటేషన్స్ పెడతాం, అంటే స్పీకర్ వర్డ్స్ ఎగ్జాక్ట్గా ఉన్నట్టు. సరే, మరి సెకండ్ క్వశ్చన్, రెండు స్టూడెంట్ అడుగుతున్నారు, హౌ ఫార్ ఈస్ ద ఫేవర్ ఆఫ్ ఫార్చ్యూన్ నెసెసరీ? ఫార్చ్యూన్ అంటే అర్థం ఏంటంటే అదృష్టం. ఫార్చ్యూన్ అంటే అర్థం ఏంటంటే అదృష్టం. ఎంతవరకు ఫార్చ్యూన్ ఆఫ్ అదృష్టం మనకు అవసరం అవుతుంది, నెసెసరీ అని చెప్పేసి అడిగితే, హార్డ్ వర్క్ కమ్స్ ఫస్ట్, ఫార్చ్యూన్ ఫేవర్స్ ద హార్డ్ వర్కింగ్, దేర్ ఇస్ ఫేమస్ సేయింగ్, గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్, దేర్ ఇస్ అనదర్ సేయింగ్ దట్ ఇట్ టేక్స్ మెనీ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ టు మేక్ ఎన్ ఓవర్ నైట్ సక్సెస్. అప్పుడు చెప్తున్నారు, అదృష్టం మీద ఆధారపడాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే హార్డ్ వర్క్ చేయాలి. దేనికైనా సరే నేను చాలాసార్లు చెప్తాను, మీ ప్రిపరేషన్ కూడా మీరు చేయాల్సిన హార్డ్ వర్కే. ఇప్పుడు మీరు ఎంత టైం వేస్ట్ చేస్తే దాని రిజల్ట్ అంత నెగిటివ్గా ఉంటుందన్నమాట. తర్వాత ఫార్చ్యూన్ ఫేవర్స్ ద హార్డ్ వర్కింగ్, ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకి అదృష్టం అనేది హెల్ప్ చేస్తుంది. దేర్ ఈస్ ఎ ఫేమస్ సేయింగ్, ఒక సామెత ఉంది, ఏంటంటే అది గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్స్ దెమ్సెల్వ్స్. కొటేషన్స్ తర్వాత ఎప్పుడు క్యాపిటల్ లెటర్ రావాలి. ఏంటంటే దేవుడు ఎప్పుడు కూడా ఎవరైతే వాళ్ళ కోసం పని చేసుకుంటాడో వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాడు, అంటే కష్టపడే వాళ్ళకి హెల్ప్ చేస్తారు దేవుడు అనేవాడు. దేర్ ఈస్ అనదర్ సేయింగ్ దట్ ఇట్ టేక్స్ మెనీ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్కింగ్ టు మేక్ ఎన్ ఓవర్ నైట్ సక్సెస్. ఇంకొకటి ఉంది ఏంటంటే, ఒక రాత్రి సక్సెస్ కావాలంటే దాని ముందు చాలా సంవత్సరాల యొక్క హార్డ్ వర్క్ ఉంటుంది. రోమ్ ఈస్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. రోమ్ అనే నగరం ఒక రాత్రిలో నిర్మించబడింది కాదు, దాని వెనక చాలా కష్టం ఉంటుంది. ఏదైనా సరే ఒక సక్సెస్ సాధించాలంటే వీ హ్యావ్ టు వర్క్ హార్డ్ ఫర్ సో లాంగ్, చాలా కాలం పాటు కష్టపడి పనిచేస్తే తప్ప మనకి ఒక రిజల్ట్ అనేది పాజిటివ్గా ఉండదు. ఓకే, మరి నెక్స్ట్ చూస్తే మూడో స్టూడెంట్ 3 అడుగుతున్నారు, ప్లీజ్ టెల్ us
హూ డూ యూ థింక్ ఈస్ ద ఫస్ట్ సైంటిస్ట్? మీ దృష్టిలో ఎవరు మొట్టమొదటి శాస్త్రవేత్త అని అడిగితే ఐ థింక్ ద చైల్డ్ ఈస్ ద ఫస్ట్ సైంటిస్ట్ బికాస్ చిల్డ్రన్ ఆర్ ద సోర్స్ ఆఫ్ అన్ఎండింగ్ క్వశ్చన్స్. సైన్స్ వాస్ బోర్న్ అండ్ లీవ్స్ ఓన్లీ బై క్వశ్చన్స్. ఈయన చూడండి ఎంత బాగా చెప్పారు సమాధానం. చైల్డ్ అనే ఆయన దృష్టిలో చైల్డ్ అనేవాడు అంటే పిల్లవాడు బాలుడు కానీ పాప కానీ ఫస్ట్ సైంటిస్ట్ అవుతారు. ఎందుకంటే చిల్డ్రన్ ఆర్ ద చూసారా చిల్డ్రన్ కాబట్టి ఇక్కడ మనకి ఆర్ వచ్చింది. చైల్డ్ కాబట్టి చూడండి ఇక్కడ చైల్డ్ కాబట్టి సింగులర్ కాబట్టి ఈజ్ వచ్చింది. చిల్డ్రన్ కాబట్టి ఆర్ వచ్చింది. ఇది సింగులర్ ఇది ప్లూరల్ ఆల్రెడీ చెప్పాను. ఇది సింగులర్ ఇది ప్లూరల్ గుర్తుపెట్టుకోవాలి. చిల్డ్రన్ ఆర్ ద సోర్స్ ఆఫ్ అన్ఎండింగ్ క్వశ్చన్స్. సైన్స్ వాస్ బోర్న్ అండ్ లీవ్స్ ఓన్లీ బై క్వశ్చన్స్. సైన్స్ అనేది ఎప్పుడు కూడా క్వశ్చన్స్తోనే మనకి ఉంటుంది. అది ఒక క్వశ్చన్ చేయడంతోనే ప్రశ్నించడంతో అనేది ఆవిర్భవిస్తుంది. అలాగే క్వశ్చన్ చేయడం ద్వారా దాని సర్వైవల్ ఉంటుందని చెప్పేసి మనం చెప్తున్నారు. అంటే దేనైనా గుడ్డుగా నమ్మకూడదు. వీ హ్యావ్ టు యూజ్ అవర్ రేషనల్ థింకింగ్. మన రేషనల్ థింకింగ్ ఉంటుందండి. మనం చదువుకుంటున్నామంటే ఏది కరెక్ట్ ఏది కాదనే విషయం పట్ల మనకు అవగాహన ఉండాలి. అదంతా సైన్స్ మూలం అనమాట. అది అందుకనే చిల్డ్రన్ చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఆ ఏజ్లో చిన్నపిల్లలు ప్రతిదీ కూడా ఇది ఏంటి అది ఎందుకు వచ్చిందని అడుగుతూ ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు ఇబ్బంది పడుతూ కూడా ఉంటారు సమాధానం చెప్పడానికి. ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళకి ఇలాంటి ఎక్స్పీరియన్స్ బాగా ఎక్కువ అవుతూ ఉంటుంది. సరే నెక్స్ట్ స్టూడెంట్ 4 అడుగుతున్నాడు. వాట్ ఇస్ ద సీక్రెట్ బిహైండ్ రిమెంబరింగ్ వేరియస్ ఫార్ములే ఆఫ్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్? ఫార్ములాకి ప్లూరల్ వర్డ్. మనకు కొన్ని వర్డ్స్ ఎలా ఉంటాయంటే ఫార్ములాకి ప్లూరల్ ఏంటంటే ఫార్ములే. కొన్ని వర్డ్ ఇవన్నీ సింగిల్ ప్లూరల్ టాపిక్ చెప్పినప్పుడు కూడా మీకు చెప్పడం జరిగింది. ఇవన్నీ కాంపిటేటివ్ ఇంగ్లీష్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది మన ఛానల్లో. అక్కడికి వెళ్ళి చూస్తే మీకు ఇలాంటివన్నీ ప్రతి టాపిక్ కవర్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ సూత్రాల వెనక ఉన్న సీక్రెట్ ఏంటి మనం గుర్తుపెట్టుకోవాలంటే గల సీక్రెట్ ఏంటంటే బై కాన్స్టెంట్ అప్లికేషన్ వన్ కెన్ రిమెంబర్ వేరియస్ ఫార్ములా ఆఫ్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్. సైన్స్ మరియు మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో ఫార్ములాస్ కూడా అనొచ్చు ఫార్ములా ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తుపెట్టుకోవాలంటే మనం ఏం చేయాలంట కాన్స్టెంట్ అప్లికేషన్ చేయాలి. అంటే వాటిని ఎక్కువ సార్లు ఉపయోగిస్తూ ఉండాలి. ఉపయోగించినప్పుడు మాత్రమే మనకు బాగా గుర్తుంటుందని చెప్పేసి ఆయన సమాధానం చెప్పారు. స్టూడెంట్ 5 అంటున్నారు విచ్ హ్యాస్ బీన్ ద హ్యాపీయెస్ట్ డే ఇన్ యువర్ లైఫ్? మీ జీవితంలో అత్యంత హ్యాపీగా ఉన్నటువంటి రోజు ఏది? చూడండి సూపర్లేటివ్ డిగ్రీ మీకు చాలాసార్లు చెప్పాను. ఇది కూడా సూపర్లేటివ్ అంటే ఇంకా మనకు ఉన్నటువంటి 3 డిగ్రీస్లో 3వ డిగ్రీ ఏంటంటే సూపర్లేటివ్. దీంట్లో మనకి హ్యాపీ, హ్యాపీయర్, హ్యాపీయెస్ట్ ఈఎస్టీ వస్తుంది. దాని ముందు ఖచ్చితంగా అనే డెఫినెట్ ఆర్టికల్ వస్తుంది. మరి క్వశ్చన్ ఏంటి ఇక్కడ మీ లైఫ్లో అత్యంత హ్యాపీగా ఉన్నటువంటి డే ఏది అని అడిగితే సమాధానం ఏం చెప్తారో చూద్దాం. ఒకసారి చూడండి ఇక్కడ మనకి ఈయన సైంటిస్ట్గా ఉంటూ పిల్లలకి వీటిని ఇలా ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళు నడవడానికి యూస్ చేసే మెటల్ చాలా బరువుగా ఉండి వాటిని క్యారీ చేయడం చాలా ఇబ్బందిగా పడుతున్నారని చెప్పేసి ఆయన ఆలోచించి తేలిగ్గా తయారయ్యేటటువంటి ఒక మెటల్తో తయారు చేసి అందించడం జరిగింది. దీని గురించి గొప్ప విషయాలు చెప్పుకుంటే చాలా ఉంటాయి. సరే ఇక్కడ ఆన్సర్ ఏం చెప్పారు చూద్దాం. చూడండి కలాం గారు అంటున్నారు ఐ వాన్స్ వర్క్ విత్ డాక్టర్స్ హూ ఆర్ మేకింగ్ క్యాలిపర్స్. వాటిని క్యాలిపర్స్ అంటారండి. ఇందాక మన పిక్చర్లో చూపించినవి ఇవ్వండి ఇక్కడ ఇవి ఉన్నాయి చూసారా, ఇక్కడ ఏవైతే ఉన్నాయో వీటిని క్యాలిపర్స్ అంటారనమాట. ఓకే వాటిని ఏమంటారు క్యాలిపర్స్. ఏమంటున్నారు నెక్స్ట్ calipers for polio affected persons when children were given those lightweight calipers they started running, they could even pedal cycles, the sight of happiness on their faces was bliss to me. మీ లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే పిల్లలు చూసారు ఏం చెప్పారు. ఒకసారి డాక్టర్తో పనిచేశాను, వన్స్ వర్క్డ్ పనిచేశాను, హూ ఆర్ మేకింగ్ క్యాలిపర్స్ ఎవరైతే కాళ్ళకి క్యాలిపర్స్ తయారు చేస్తారో వాళ్ళతో పనిచేశాను పోలియో వచ్చిన పిల్లల కోసం. వాళ్ళు పనిచేసినప్పుడు అప్పుడు ఆ పిల్లలకి లైట్ వెయిట్ క్యాలిపర్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు పరిగెత్తడం మొదలుపెట్టారు, అలాగే సైకిల్ కూడా తొక్కడం మొదలుపెట్టారు. అది చూసిన తర్వాత సైట్ ఆఫ్ హ్యాపీనెస్ ఆన్ దర్ ఫేసెస్ వాళ్ళ ముఖంలో యొక్క ఆనందం చూస్తే నాకు చాలా వరంగా అనిపించింది, చాలా ఆనందంగా అనిపించింది. మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అదే అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. స్టూడెంట్ 6 కెన్ యూ టెల్ అస్ ఎనీ ఫర్గెటబుల్ ఇన్సిడెంట్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్? మీ జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటన ఏదన్నా ఉంటాయి మీ చిన్నతనం నుంచి అని చెప్పేసి అడిగితే అప్పుడు చెప్తున్నారు ఐ ఆమ్ రిమైండెడ్ ఆఫ్ మై క్లాస్ 5th టీచర్ శ్రీ శివసుబ్రహ్మణ్య అయ్యర్. హీ టాట్ us in this lecture how birds fly. He showed us real life examples at the seashore of Rameswaram. It is an unforgettable occasion which is etched in my memory forever. It helped me to take up the study of science. నాకు బాగా గుర్తుంది మా 5వ తరగతి టీచర్ అయినటువంటి శివసుబ్రహ్మణ్య అయ్యర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మాకు లెక్చర్స్ ఇచ్చేవారు. బర్డ్స్ ఎలా ఎగురుతాయి ఏంటో ఆయన తీసుకెళ్ళి చూపించారు. ఎక్కడ రామేశ్వరం, ఆయన పుట్టిన పెరిగింది రామేశ్వరం కదండి. రామేశ్వరం ఈయన
పిక్చర్లో చూపిస్తున్నారు. రామేశ్వరం సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి ఆ పక్షులు ఎగురుతుంటే వాటిని చూపించి పక్షులు ఎలా ఎగురుతాయి ఏంటో చూపించారు. అక్కడ చూస్తే ఇట్ ఈస్ అన్ అన్‌ఫర్గెటబుల్ అకేషన్ విచ్ ఈస్ ఎచ్డ్. ఎచ్డ్ అంటే అర్థం ఏంటంటే బలంగా మనకి బ్రెయిన్‌లో నాటుకుపోవడం అనమాట. బలంగా గుర్తుండిపోవడం. ఓకే. ఇంకో మనం నాటుకుపోతుందంటారు చూసారా అలా. ఇన్ మై మెమరీ ఫర్ ఎవర్. ఇట్ హెల్ప్డ్ మీ టేక్ అప్ ద స్టడీ ఆఫ్ సైన్స్. అది చూసిన తర్వాత నాకు సైన్స్ అంటే ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంగో ఇక్కడ మనకి పిక్చర్‌లో కనిపిస్తున్నారు కలాం గారు. ఓకే. ఇది రియల్ పిక్చర్ కాదు. మనకి ఎగ్జాంపుల్‌కి. నెక్స్ట్ చూడండి. స్టూడెంట్ 8. యూ గివ్ మీ బ్రేవరీ అవార్డ్స్ ఎవ్రీ ఇయర్. యూ గేవ్ అవే బ్రేవరీ అవార్డ్స్ ఎవ్రీ ఇయర్. వాట్ ఈస్ యువర్ డెఫినేషన్ ఆఫ్ కరేజ్? కరేజ్ అంటే ధైర్యం. మీరు ప్రతి సంవత్సరం కూడా సాహసం సంబంధించినటువంటి అవార్డులు ఇస్తూ ఉంటారు కదా! అసలు ధైర్యం అంటే ఏంటి? మీ డెఫినేషన్ ఏంటి అని అడిగితే కలాం గారు చెప్తున్నారు. సేవింగ్ అదర్స్ ఫ్రమ్ డిజాస్టర్ వితౌట్ మైండింగ్ అబౌట్ యువర్ ఓన్ సేఫ్టీ ఈస్ కరేజ్. ఎవరైనా సరే ప్రమాదంలో ఉన్నారో అని తెలిసినప్పుడు మీ గురించి ఆలోచించకుండా వాళ్ళని కాపాడడం కోసం తెగించే తెగింపునే మన ధైర్యం అంటామని చెప్పేసి ఆన్సర్ చెప్పారు. స్టూడెంట్ 9. వాట్ ఈస్ యువర్ మెసేజ్ టు ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా? మన భారత పౌరులకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటని అడిగారు. మై మెసేజ్ టు ద యూత్ ఈజ్ గివెన్ ఇన్ ద 10 పాయింట్ ఓత్. ఓత్ అంటే మనకి ఒట్టు ప్రమాణం లాంటిది అనమాట. ప్రమాణం అనొచ్చు. ప్లెడ్జ్ లాంటిది. విచ్ ఐ నార్మల్లీ అడ్మినిస్టర్. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ యాజ్ ఫాలోస్. నేను 10 పాయింట్ల ప్రమాణాలు చెప్తాను నేను. అదేంటో ఫాలో అవ్వాలి. అది ఏంటో కొన్ని చెప్తాను చూడండి అని చెప్పేసి చెప్తున్నారు. ఏంటంటే ఇక్కడ చూడండి ఒకసారి ఈ విషయం చెప్తాను. సమ్ ఆఫ్ దెమ్ అంటే ఉన్న వాటిలో కొన్ని కాబట్టి ఆర్ వచ్చింది. వన్ ఆఫ్ దెమ్ అంటే ఉన్న వాటిలో ఒకటే కాబట్టి ఈజ్ వస్తుంది. అంటే సబ్జెక్ట్ ఏంటంటే ఇది ఇక్కడ ఉన్న వాటిలో సమ్ అంటే సమ్ కొన్ని ఆర్ వన్ ఆఫ్ దెమ్ అంటే వాటిలో ఒకటి కాబట్టి ఈజ్. ఇలాంటి విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ కలాం గారి మెసేజ్లు ఏంటంటే అవి. మై మెసేజ్ టు ద యూత్ ఈస్ గివెన్ ఇన్ ద 10 పాయింట్ ఓత్ విచ్ ఐ నామినల్ మినిస్టర్. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ యాజ్ ఫాలోస్. అవి ఏంటి? ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఐ విల్ టీచ్ అట్లీస్ట్ 10% టు రీడ్ అండ్ రైట్ టు దోస్ హూ కెనాట్ రీడ్ అండ్ రైట్. ఎవరైతే కనీసం రాయడం కానీ చదవడం కానీ రాదో వాళ్ళకి అట్లీస్ట్ 10 మందికి నేను రాయడం మరియు చదవడం మరియు రాయడం నేర్పిస్తాను ఇక్కడ నుంచి అని చెప్పేసి ఫస్ట్ ప్రమాణం చెప్పారు. నెక్స్ట్ ఐ విల్ ప్లాంట్ అట్లీస్ట్ 10 సాప్లింగ్స్ అండ్ షాల్ ఎన్ష్యూర్ దేర్ గ్రోత్ త్రూ కాన్స్టెంట్ కేర్. సాప్లింగ్స్ అంటే మొక్కలు, మొలకెత్తుతున్న మొక్కల్ని సాప్లింగ్స్ అంటారు. మొక్కలు, చిన్న మొక్కల్ని సాప్లింగ్స్ అంటారు. ప్లాంట్స్ కంటే చిన్నవి అనమాట. అట్లీస్ట్ 10 మొక్కలనైనా సరే నేను నాటుతాను. వాటి గ్రోత్కి కేర్ తీసుకుంటాను. నాటేసి వదిలేస్తూ ఉంటారు చాలామంది. అలా కాదండి. అవి పెరిగే వరకు ఒక ఏజ్ వచ్చే వరకు వాటిని జాగ్రత్తగా చూసుకుంటే ఫ్రమ్ దేర్ ఆన్వర్డ్స్ దే కెన్ సర్వైవ్ దేర్ ఓన్. వాటి సొంతంగా పెరుగుతాయి ఇక్కడ నుంచి. నెక్స్ట్ ఐ విల్ నాట్ సపోర్ట్ ఎనీ రిలీజియన్, క్యాస్ట్ అండ్ లాంగ్వేజ్ డిఫరెన్షియేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఏ రిలీజియన్ని కానీ, ఏ క్యాస్ట్ కానీ, ఏ లాంగ్వేజ్ని కానీ నేను తేడా చేసి చూడను, సపోర్ట్ చేయను. పలానా రిలీజియన్ గొప్పది, పలానా క్యాస్ట్ గొప్పది అని చెప్పి చెప్పను, ఏ లాంగ్వేజ్ గొప్పదని చెప్పను అని చెప్పేసి చెప్తారు. ఐ విల్ ఆల్వేస్ బీ అ ఫ్రెండ్ ఆఫ్ ద మెంటలీ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అండ్ విల్ వర్క్ హార్డ్ టు మేక్ దమ్ ఫీల్ నార్మల్ లైక్ ద రెస్ట్ ఆఫ్ అస్. ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉంటారో, మెంటలీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉంటారో వాళ్ళతో కలిసి పనిచేస్తాను. వాళ్ళు కష్టపడి పనిచేసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేస్తాను. వాళ్ళు మిగతా స్టూడెంట్స్‌లా, మిగతా మనుషుల్లో తేడా వేరే అని చెప్పి ఇలా ఫీలింగ్ వాళ్ళకి కలగకుండా నేను జాగ్రత్త పడతాను. వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా ఉంటానని చెప్పేసి. అలాగే ఐ విల్ ప్రౌడ్లీ సెలబ్రేట్ ద సక్సెస్ ఆఫ్ మై కంట్రీ అండ్ మై పీపుల్. దేశభక్తి ఇక్కడ. నా ప్రజల యొక్క విజయాన్ని, నా యొక్క దేశ యొక్క విజయాన్ని నేను చాలా ప్రౌడ్‌గా సెలబ్రేట్ చేసుకుంటాను. మనం కూడా మన వరల్డ్ కప్ గెలిచుంటే అంతే బాగా సెలబ్రేట్ చేసుకుందును. అన్‌ఫార్చునేట్‌లీ వి కుడెంట్ గెట్ ఇట్. సరే, ఇక్కడ మన గ్లాసరీ చూడండి. గ్లాసరీ. ఫార్చ్యూన్ అంటే లక్. క్యాలిపర్స్ అంటే మెటల్ సపోర్ట్ ఫర్ వీక్ ఆర్ ఇంజ్యూర్డ్ లెగ్స్. చెప్పాం కదా, మనం పిక్చర్లో చూసాం. బ్లిస్ అంటే హ్యాపీనెస్. హెచ్డ్ అంటే ఫిక్స్ సంథింగ్ పర్మనెంట్లీ. ఎక్కడైనా మనం పర్మనెంట్గా ఫిక్స్ అయితే దాన్ని హెచ్డ్ అంటాం. స్పిరిచువాలిటీ, అప్రిషియేషన్ ఫర్ రిలీజియస్ వాల్యూస్. గివ్ అవే అంటే ప్రజెంటేషన్ అండి. మనకి ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ మనం చూస్తూ ఉంటాం. ఎవరైనా టెక్ ఛానల్స్లో ఏదైనా మనకి ఒక పోల్ పెట్టి దాంట్లో దీన్ని గివ్ అవే అంటూ ఉంటారు. అంటే అర్థం ఏంటంటే దాన్ని గిఫ్ట్గా ఇచ్చేస్తారనమాట. గివ్ అవే అంటే ప్రజెంటేషన్. గివ్ అవే ఇది గుర్తుపెట్టుకోలేలాంటి టు ప్రజెంట్ సంథింగ్. దేనైనా ప్రజెంట్ చేయడానికి గివ్ అవే అంటాం. నెక్స్ట్ బ్రేవేర్ అంటే ధైర్యం. ఫియర్లెస్నెస్ అండ్ డేంజరస్ సిచ్యువేషన్స్. డిజాస్టర్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ న్యాచురల్ మ్యాన్ మేడ్ ఈవెంట్ కాజింగ్ గ్రేట్ డ్యామేజ్. ఏదైతే డ్యామేజ్ కలగజేస్తుందో దాన్ని మనము డిజాస్టర్ అంటాం. ఓకే. నెక్స్ట్ మనకి ఇక్కడ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే హూ వాజ్ ద బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ అబ్దుల్ కలాం ఇన్ స్కూల్ డేస్. ఆయన యొక్క బెస్ట్ ఫ్రెండ్ ఎవరండి? పక్షి రామానంద శాస్త్రి. పక్షి రామానంద శాస్త్రి ఆయన యొక్క స్కూల్ ఫ్రెండ్ చిన్నప్పుడు. ఫస్ట్ క్వశ్చన్ అదే కదా అడిగారు. హౌ కెన్ వి రిమెంబర్ ద ఫార్ములా ఆఫ్ సైన్స్ అండ్ బై కాన్స్టెంట్ అప్లికేషన్ అని చెప్పేసి కూడా చూసాం మనం. ఎలా గుర్తుపెట్టుకుంటాం మనము ఈ మ్యాథమెటిక్స్ సైన్స్ యొక్క ఫార్ములా అని చెప్పేసి అడిగితే ఎలా గుర్తుపెట్టుకుంటాం? బై కాన్స్టెంట్ అప్లికేషన్ అని చెప్పేసి ఆన్సర్ చెప్పారు. మూడో క్వశ్చన్. హౌ డిడ్ అబ్దుల్ కలాం ఎక్స్ప్లెయిన్ కరేజ్. అబ్దుల్ కలాం కరేజ్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేశారండి? He explained courage that it is saving others' life without minding our own safety. మన యొక్క సేఫ్టీ గురించి ఆలోచించుకుంటా వెన్ అదర్స్ ఆర్ ఇన్ డిజాస్టర్స్. ఏదైనా డిజాస్టర్స్లో ఉన్నప్పుడు మనం వెంటనే వాళ్ళని కాపాడినప్పుడు మన గురించి ఆలోచించుకుంటే దాన్ని మన కరేజ్ అంటామని చెప్పారు. ఓకే. ఫోర్త్ క్వశ్చన్ చూడండి. హౌ డిడ్ సుబ్రహ్మణ్య అయ్యర్ ఇన్స్పైర్ కలాం. కలాం గారికి సుబ్రహ్మణ్య అయ్యర్ గారు ఏ రకంగా మనకి ఇన్స్పిరేషన్ కలగజేశారు అంటే చూడండి.
హీ టాట్ దెమ్ అంటే పిల్లలకి కలాం గారి ఫ్రెండ్స్‌తో పాటు హీ టాట్ దెమ్ లైక్ హౌ బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై ఇన్ రియాలిటీ. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ హీ షోడ్ ద రామేశ్వరం దగ్గర తీసుకెళ్ళి హీ షోడ్ ద రియల్ లైఫ్ బర్డ్స్‌ని చూపించడం జరిగింది. ఇట్ క్రియేట్స్ ది ఇంట్రెస్ట్ ఇన్ అబ్దుల్ కలాం అబౌట్ సైన్స్. సైన్స్ సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వడంతో ఇట్ హెల్ప్డ్ హిమ్ టు టేక్ అప్ ద సైన్స్ యాస్ ఎ సబ్జెక్ట్. సైన్స్ సబ్జెక్ట్‌గా తీసుకొని ఆయన యొక్క టీచింగ్, ద వే ఆఫ్ టీచింగ్ ఆఫ్ సుబ్రహ్మణ్యం గారిది ఇన్స్పిరేషన్‌గా ఉపయోగపడింది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. వాట్ వుడ్ బి యువర్ క్వశ్చన్ ఇఫ్ యూ వర్ దేర్ విత్ అబ్దుల్ కలాం? మన క్వశ్చన్ నాకు ఏమైతే ఉండొచ్చో మనకి అబ్దుల్ కలాం గారి ప్లేస్లో ఉంటే అని చెప్పేసి ఏం అడుగుతారని చెప్పి పిల్లలకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కోసం ఇది పిల్లలకి అడిగే క్వశ్చన్. ఓకే, మనం ఏదైనా అడగచ్చు ఇక్కడ క్వశ్చన్. నెక్స్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ అప్రోప్రియేట్ వర్డ్స్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ అప్రోప్రియేట్ వర్డ్స్. ఇక్కడ బ్లాంక్స్ ఇచ్చారు, వాటిని అప్రోప్రియేట్ వర్డ్స్తో ఫిల్ చేయమన్నారు. ఫస్ట్ చూసుకుంటే అకార్డింగ్ టు కలాం ఫస్ట్ ఏం వస్తుందండి, హార్డ్ వర్క్ వస్తుంది అని చెప్పారు ఆయన. హార్డ్ వర్క్ మనకు స్వామి వివేకానంద గారు చెప్పినట్టు ఉంటాయి కొటేషన్స్ కూడా కొంచెం. చైల్డ్ ఈజ్ ద ఫస్ట్ సైంటిస్ట్. ఆయన ఏం చెప్పారు, చైల్డ్ ఈజ్ ద ఫస్ట్ సైంటిస్ట్. శ్రీ శివసుబ్రహ్మణ్య అయ్యర్ టాటస్ హౌ బర్డ్స్ ఫ్లై. పక్షులు ఎలా ఎగురుతాయని చెప్పారు ఆయన. నెక్స్ట్, వన్ కెన్ రిమెంబర్ వేరియస్ ఫార్ములా ఆఫ్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ బై కాన్స్టెంట్ అప్లికేషన్. ఏదో కంటిన్యూస్లీ అప్లై చేసుకుంటుందో మనం కాన్స్టెంట్ అప్లికేషన్. నెక్స్ట్, కలాం అడ్వైస్ చిల్డ్రన్ టు సీ గుడ్ థింగ్స్ ఇన్ అదర్స్. ఏదైతే గుడ్ థింగ్స్ ఉంటాయో వాళ్ళ పిల్లల్లో ఇవన్నీ కూడా మనకి టెక్స్ట్ నుంచి ఇవ్వడం జరిగింది. గుడ్ థింగ్స్ ఇన్ అదర్స్ ఇది మనం చూసుకున్నాం. ఓకే, కింద మనకు ఒక యాక్టివిటీ 3లో భాగంగా ఇక్కడ మనకు ఒక రీడ్ ద న్యూస్ పేపర్ ఆర్టికల్ ఒకటి ఇవ్వడం జరిగింది. అలా కూడా పైకి చదవమంటున్నాడు. అదంతా చూసుకుంటే 3 డే ఫ్లమింగో ఫెస్టివల్ కిక్ స్టార్ట్స్ అట్ పులికాట్ లేక్. మనకి నెల్లూరులో ఉన్నటువంటి సూదూరుపేట దగ్గరలో ఈ పులికాట్ లేక్లో మనకి ఎక్కువ ఈ ఫ్లెమింగో పక్షులు వస్తూ ఉంటాయి ఎవ్రీ ఇయర్. దానికి సంబంధించిన ఆర్టికల్ ఇచ్చారు. అదేంటో ఒకసారి క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్. ఓకే, బర్డ్స్ వాచింగ్ హ్యాస్ బీన్ అరేంజ్ అట్ నేలపట్టు అనే ప్లేస్లో. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఇస్ ద న్యూస్ పేపర్ ఆర్టికల్ అబౌట్? వాట్ ఇస్ ద న్యూస్ పేపర్ ఆర్టికల్ దేనికి సంబంధించింది? ద న్యూస్ పేపర్ ఆర్టికల్ ఈజ్ అబౌట్ ద 3 డే ఫ్లెమింగో ఫెస్టివల్ అట్ నేలపట్టు. ఆ 3 days ఫెస్టివల్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది. నెక్స్ట్, హూ పార్టిసిపేటెడ్ ఇన్ ద ర్యాలీ? పార్టిసిపేట్లో మనకి ఎవరు పార్టిసిపేట్ చేశారండి? ఇక చూడండి, యాత్ర అని ఉంది చూసారా, డైరెక్ట్గా ర్యాలీ అని ఇవ్వకుండా వాడు యాత్ర అని ఇచ్చాడు. ఫేమస్ పీపుల్ ఇక్కడ ఏంటంటే ఫేమస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ మేనేజ్ క్రౌడ్స్ చాలామంది చేసినట్టు మనకు కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్, వే డు వి సెలబ్రేట్ ఫ్లెమింగో ఫెస్టివల్? మనం ఫ్లెమింగో ఫెస్టివల్ ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటామండి? ఇక్కడ ఇచ్చాడు ఫస్ట్, ఇక్కడ అరేంజ్డ్ అట్ నేలపట్టు ఇన్ ద నియర్ సూళ్ళూరుపేట. ఇక్కడ మనకు సూళ్ళూరుపేట మండలం నెల్లూరు డిస్ట్రిక్ట్లో మనకు కనిపిస్తుంది ఇది. వెన్ డు వి సెలబ్రేట్ ద ఫ్లెమింగో ఫెస్టివల్? ఫ్లెమింగో ఫెస్టివల్ మనకి ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామని అడిగితే ఇక్కడ డేట్ ఏమి ఇవ్వలేదు. 3 days అని ఇచ్చాడు తప్ప ఎవ్రీ ఇయర్ మన పర్టికులర్ డేట్ ఏమి ఇవ్వలేదు. దానికి సంబంధించి డేట్ ఏమైనా డేట్ తీసుకుంటాం. ఓకే, ఇది మనకి దీనికి సంబంధించిన ఆర్టికల్. నెక్స్ట్ చూడండి, వొకాబులరీ. ఇది ఇంపార్టెంట్. వొకాబులరీ అంటే ఫస్ట్ మనకి కొన్ని అండర్లైన్ వర్డ్స్ ఇస్తాడు. అండర్లైన్ కాదు, ఇక్కడ హైలైట్ చేసి ఇచ్చాడు. అండర్లైన్ అన్నాడు కానీ ఇక్కడ యాక్చువల్గా అండర్లైన్ చేసిన ఏం లేవు, హైలైట్ చేశాడు. హైలైట్ అంటే బోల్డ్ లెటర్లో రాయడం జరిగింది. హైలైటెడ్ యాడ్జెక్టివ్ అండి. హైలైటెడ్, అండర్లైన్ ఇవన్నీ యాడ్జెక్టివ్. వర్డ్స్ అండ్ నౌన్ అయితే ఎలాంటి వర్డ్స్? హైలైటెడ్ వర్డ్స్. ఇక్కడ హైలైటెడ్ వర్డ్స్, అబ్దుల్ కలాం ఈజ్ డెడికేటెడ్ సైంటిస్ట్, అబ్దుల్ కలాం ఈజ్ ఏ కమిటెడ్ సైంటిస్ట్. ఇవన్నీ హైలైటెడ్. యూ మే అబ్జర్వ్ దట్ బోత్ సైంటిస్ట్స్ గివ్ ద సేమ్ మెసేజ్ బికాస్ ఆఫ్ అండర్లైన్ వర్డ్స్. సచ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ సినానిమ్స్. ఏం కాదు, సేమ్ మీనింగ్ వచ్చే వర్డ్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సేమ్ మీనింగ్ అంటే మనకి ఏం గుర్తొస్తుంది? సేమ్ మీనింగ్ అనగానే మనకు రావాల్సింది ఏంటంటే సినానిమ్స్. అదే వ్యతిరేక పదాలు అంటే మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే యాంటోనిమ్స్. ఇక్కడ డెడికేటెడ్ అన్నా కమిటెడ్ అన్నా ఒకటే అర్థం వస్తుంది. అలాగే వాటిని సినానిమ్స్ అంట. ఫేమస్ అన్న పాపులర్ అన్న ఒకటే. కోహ్లీ ఈజ్ ఏ ఫేమస్ క్రికెటర్, కోహ్లీ ఈజ్ ఏ పాపులర్ క్రికెటర్. అలాగే బిగిన్స్ అన్న స్టార్ట్స్ అన్న ఒకటే. ఇవన్నీ కూడా సినానిమ్స్ అండి. దీనికి సంబంధించిన యాక్టివిటీ ఒకటి ఇవ్వడం జరిగింది. అది ఏంటో చూడండి ఒకసారి. కింద మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. బ్లిస్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ సినానిమ్స్తో మ్యాచ్ చేయమన్నాడు కాబట్టి బ్లిస్ అంటే అర్థం ఏంటి? బ్లిస్ అంటే హ్యాపీనెస్. మన అబ్దుల్ కలాం గారు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు క్యాలిపర్స్ దృష్టిలో. సక్సెస్ అంటే విక్టరీ. సో ఇక్కడ ఉన్న ఆన్సర్ జీ. ఫార్చ్యూన్ అంటే లక్, ఏ. అవార్డ్ అంటే ప్రైజ్, ఎఫ్. ఫేమస్ అంటే బాగా పాపులర్, సి. అది పైన ఉంది, ఇక్కడ ఉంది మనకి. టెంపర్ అంటే యాటిట్యూడ్, డి. ఫస్ట్ అంటే బిగిన్. సో ఇది ఆన్సర్ డి అవుతుంది. ఈ రకంగా మనం వీటి ఆన్సర్స్ చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ చూస్తే ఇక్కడ మరికొన్ని యాక్టివిటీస్ ఇవ్వడం జరిగింది. రైట్ ద ఆపోజిట్స్ ఆఫ్ ద గివెన్ వర్డ్స్ యూజింగ్ ద వర్డ్స్ ఇన్ ద హెల్ప్ బాక్స్. ఇక్కడ చూడటువంటి వర్డ్స్ని ఆపోజిట్స్ ఏంటో వాటిలో ఏమన్నాడు. ఫార్చ్యూన్ అంటే మనకి లెక్క కదా, దానికి ఆపోజిట్ వర్డ్ ఏమవుతుంది? మిస్ఫార్చ్యూన్, ఎంఐఎస్. ఆల్రెడీ సఫిక్సెస్ గురించి లాస్ట్ క్లాస్లో మనం చూడడం జరిగింది, మిస్ఫార్చ్యూన్. నెక్స్ట్, సక్సెస్ అంటే ఫెయిల్యూర్. మనకు అడిగింది సినానిమ్స్ కాదండి, యాంటోనిమ్స్ అడిగాడు, ఆపోజిట్స్ అడిగాడు. రిమెంబర్ అంటే ఫర్గెట్, మర్చిపోవడం. రిమెంబర్ అంటే గుర్తుపెట్టుకోవడం, ఫర్గెట్ అంటే మర్చిపోవడం.
లాస్ట్ అంటే ఫస్ట్, మనకు పైన కూడా ఉన్నాయి హింట్స్, వాటిని సెలెక్ట్ చేసుకోవడం మర్చిపోతే ఒకవేళ. రియల్ అంటే అన్రియల్, నిజం కాని దాన్ని అన్రియల్ అంటాం. ఫ్రెండ్ అంటే ఎనిమి, ఫ్రెండ్ అంటే మిత్రుడు, ఎనిమి అంటే శత్రువు. ఇవి మనకి రాసుకోవచ్చు. వాటిని యూజ్ చేసి కింద రాయమని చెప్పేసి అన్నాడు. ఇక్కడ మనకి చూసుకుంటే వరుసగా ఏమొస్తాయి ఏంటో చూసుకుంటే ఫస్ట్ పెద్ద లాంగెస్ట్ వర్డ్ ఏముంది, పైన ఉన్న వర్డ్స్ తీసుకుంటే లాంగెస్ట్ వర్డ్ మిస్ఫార్చ్యూన్ ఉంది, కాబట్టి ఇక్కడ మిస్ఫార్చ్యూన్. తర్వాత కిందకి రండి, ఇలా ఫెయిల్యూర్, మనకి రెండో అక్షరం మూడో అక్షరం ఐదో వచ్చింది కాబట్టి ఫెయిల్యూర్. అలా నెక్స్ట్ ఇక్కడ మనకి ఎఫ్తో స్టార్ట్ అయిన వర్డ్ ఏముంది, ఎన్ని అక్షరాలను చూద్దాం ఒకసారి చూడండి. సరే, ఇక్కడ మనకు ఆల్రెడీ ఆర్ ఇక్కడ మూడో వర్డ్ వచ్చింది కాబట్టి ఫస్ట్ అవుతుందండి, ఫస్ట్. కాబట్టి ఇది ఏమవుతుంది అప్పుడు, ఫర్గెట్ అవుతుంది, ఫర్గెట్. నెక్స్ట్ ఇక్కడ మనకు వచ్చి ఎనిమి, ఇదేమో అన్రియల్. ఇలా మనం రాసుకోవచ్చు. ఓకే, ఈ రకంగా ఈజీ. మనం వర్డ్స్ ఎలా ప్రాక్టీస్ చేయడం ద్వారా బాగా నేర్చుకుంటూ ఉండే. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ గ్రామర్ చూసుకుంటే రీడ్ ద స్టోరీ అండ్ అబ్జర్వ్ ద ఆన్లైన్ వర్డ్స్. ఇక్కడ ఒక స్టోరీ ఇవ్వడం జరిగింది, ఆన్లైన్ వర్డ్స్ అంటున్నాడు కానీ హైలైటెడ్ వర్డ్స్ అనమాట. అది బాగా అబ్జర్వ్ చేయమంటున్నాడు. స్టోరీ చదువుతున్నాం చూడండి. వన్ డే ఎన్ యాంట్ ఫౌండ్ ఏ స్మాల్ బ్లాక్ ఆఫ్ జాగ్రీ అంటే బెల్లం. జాగ్రీ అంటే ఏంటంటే బెల్లం, షుగర్ అంటే పంచదార. ఇమీడియట్లీ ఇట్ సిగ్నల్ హిస్ ఫ్రెండ్స్ అబౌట్ ద ఫుడ్. విత్ ఇన్ నో టైమ్ ఏ సిరీస్ ఆఫ్ యాంట్స్ కలెక్టివ్ ఉండండి, ఏ సిరీస్ ఆఫ్ యాంట్స్, స్వామ్ ఆఫ్ యాంట్స్ అని కూడా అనొచ్చు. స్టార్టెడ్ రోలింగ్ ద బ్లాక్ టువర్డ్స్ ద యాంట్ హిల్. యాంట్ హిల్ అంటే చీమల పుట్ట. The ant hill was in between two coconut trees. On their way, they crawled across a wall and over a small fig and crawled along some saplings in a garden. Finally, they broke the block of jaggery into pieces and carried them into the ant hill. The underlined words are prepositions and they denote movement. Hence, they are called prepositions of movement. మనకి ఆల్రెడీ prepositions of place చూసాము, prepositions of టైం చూసాము. మనకి ఇప్పుడు చూసేది ఏంటంటే preposition of movement. అంటే prepositions అనేవి ఎలా యూజ్ చేస్తాము, ఇక్కడ ఈ మూమెంట్ చెప్పే సందర్భంలో మనం ఎలా యూజ్ చేస్తాం చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఫస్ట్ టువార్డ్స్ అన్నాడు, అంటే వైపుకి. ఎటువైపుకి, ఆ చీమలు స్టార్ట్ రోలింగ్ ద బ్లాక్, ఆ యొక్క బెల్లం ముక్కని ఆ చీమలు పుట్టవైపుకి దొల్లించుకుంటూ వెళ్తున్నాయి, రోలింగ్. నెక్స్ట్ బిట్వీన్ అన్నాడు, బిట్వీన్కి అమ్మాకి తేడా కూడా చెప్పడం జరిగింది. బిట్వీన్ అంటే ఏవైనా రెండింటి మధ్య ఉంటే దాన్ని బిట్వీన్ అంటాం, మధ్య. బిట్వీన్ అంటే మధ్య, అది రెండింటి మధ్య అయితే. అదే మనకి ఇక్కడ కోకోనట్ ట్రీస్ రెండు అన్నట్టు చూసారా, రెండు కాబట్టి బిట్వీన్ యూస్ చేశారు. ఒకవేళ ఇక్కడ 3 కానీ లేదా 5 కానీ లేదా ఇంకా ఎక్కువ అన్నాడు అనుకోండి, 2 కాకుండా, అక్కడ మనం యూస్ చేసిన ప్రపోజిషన్ ఏంటంటే అమాంగ్. చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతున్నాడు, అంటే 2+ ఎక్కువ, 2 కంటే ఎక్కువ ఉంటే ఇక్కడ అమాంగ్ యూస్ చేస్తాం. ఇది కూడా మనకి మధ్య అని అర్థం. అలాగే అక్రాస్ అంటే మీదుగా, ఎలా గోడ మీదుగా వెళ్ళి అక్కడ నుంచి ఓవర్ ఒక ట్విగ్ అంటే ఏంటంటే చిన్న పుల్ల లాంటిది అనమాట, దాని మీద నుంచి దాటి క్రాల్డ్ అలాంగ్. దాంతోపాటు ఈ సాప్లింగ్స్ అని చెప్పాం కదా, మొక్కల దగ్గర నుంచి అలా పాక్కుంటూ మొత్తం మీద వాటిని ఇంటూ మూమెంట్ ఉంటే ఇంటూ యూస్ చేస్తాం. ఇవన్నీ ప్రిపోజిషన్స్ టాపిక్లో డిస్కస్ చేయడం జరిగిందండి. ఇక్కడ మళ్ళీ చెప్పుకోవడం వల్ల మనకి టైం వేస్ట్ తప్ప ఏముండదు. ఆ క్లాసెస్ చూడండి, అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, ఈ రకంగా మనం ప్రిపోజిషన్స్ ఆఫ్ మూమెంట్స్ చూడొచ్చు. ఎగ్జాంపుల్స్ చూడండి, ఇక్కడ ద ఏరోప్లేన్ ఈజ్ ఫ్లయింగ్ అబౌవ్ ద క్లౌడ్, ఇది మనకి ప్రిపోజిషన్ అవుతుంది. షీ ఈజ్ రైడింగ్ హర్ బైసికల్ అలాంగ్ ద రోడ్ మీద, ఇక్కడ మన పిక్చర్లో కనిపిస్తుంది అనమాట ఇదంతా కూడా. ఎ మ్యాన్ ఈజ్ స్విమ్మింగ్ అక్రాస్ ద రివర్, నీటి మీదుగా అడ్డంగా స్విమ్మింగ్ చేస్తే ఇక్కడ అక్రాస్ అంటాము, ఇది అబౌవ్ అంటాము, క్లౌడ్స్కి అబౌవ్. అలాగే అలాంగ్, రోడ్డు మీదుగా, ఇలా యూస్ చేసుకోవచ్చు ప్రిపోజిషన్స్. నెక్స్ట్, fill in the blanks with correct prepositions of movement choosing the word given in the brackets on has been done for you. ఒకటి మన కోసం చేశారంట, దాన్ని యూస్ చేయమన్నా. ద క్యాట్ జంప్డ్ ఓవర్ ద స్టూల్. నెక్స్ట్, మీదుగా దూకింది అన్నప్పుడు మనం ఓవర్ యూస్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి, ద ఎర్త్ ఈస్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్, గుండ్రంగా తిరిగినప్పుడు అరౌండ్ ద సన్ యూస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ మరికొన్ని చూద్దాం. ఇక్కడ చూడండి, ద ట్రైన్ ఈజ్ పాసింగ్ త్రూ అంటే ద్వారా అని అర్థం. టన్నెల్ అంటే సొరంగం ద్వారా, సొరంగం గుండా అని అర్థం. ద గర్ల్ ఈజ్ వాకింగ్ అక్రాస్ ద రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది. దే ఆర్ గోయింగ్ టువార్డ్స్ ద బిల్డింగ్ వైపుకి నడుచుకుంటూ వెళ్తున్నారు, బిల్డింగ్ వైపుకి. దెర్ ఇస్ అ క్యాట్, ఇక్కడ 2 అన్నాడు కదా, ఇప్పుడు చెప్పండి అలాంగ్ వస్తుందా బిట్వీన్ వస్తుందా? 2 అంటే ఓన్లీ బిట్వీన్ యూస్ చేస్తాం. అదే ఇక్కడ 2 కాకుండా 2 కంటే ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మనం అమాంగ్ యూస్ చేస్తాము. ఇక్కడ అలాంగ్ అన్నాడు కానీ జనరల్గా అమాంగ్ అడుగుతాడు కన్ఫ్యూజ్ చేయడానికి. ఓకే, అలాంగ్ కాదు అమాంగ్ అడుగుతాడు. సరే, ఇది మనకి ప్రిపోజిషన్ సంబంధించి. నెక్స్ట్ యాక్టివిటీ 7లో రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. కలాం లైక్స్ టు స్పెండ్ టైమ్ విత్ చిల్డ్రన్. ఇక్కడ లైక్స్ వచ్చింది, హార్డ్ వర్క్స్ కమ్స్ ఫస్ట్. ఇవన్నీ ఏంటండి, వర్బ్స్ V1 ఉన్నాయి, కాకపోతే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉన్నాయి. సబ్జెక్ట్ ప్లస్ V1 వస్తుంది, తర్వాత ఎస్ కానీ ఈఎస్ కానీ
ఐఎస్ కానీ వస్తుంది. ఇది మనం చాలాసార్లు చూసాము. ఇది లైక్ V1 తర్వాత ఏమొచ్చింది V1కి ఎస్ వచ్చింది. ఇది కమ్ V1కి ఏమొచ్చింది ఎస్ వచ్చింది. ఇప్పుడు కలాం అనే సబ్జెక్ట్ ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హార్డ్ వర్క్ అనే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ది అన్లైన్ వర్డ్స్ అండ్ అబౌట్ సెంటెన్స్ టెల్ us about an action that is repeated or even event that takes place regularly. These verbs are always in simple present tense. ఎందుకు మ్యాటర్ ఏంటంటే ఇక్కడ మనం తీసుకున్నటువంటి రెండు కూడా టెన్సెస్ ఏంటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేస్తాం ఏదైనా ఒక యాక్షన్ రెగ్యులర్గా జరుగుతుంది, రిపీటెడ్గా జరుగుతుంది, చూడండి రిపీటెడ్గా జరుగుతుంది లేదా రెగ్యులర్గా జరుగుతుంది అన్నప్పుడు మనం యూజ్ చేయాల్సిన టెన్స్ ఏంటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్. దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది టెన్సెస్ టాపిక్. ఓకే నెక్స్ట్ చూడండి మనకు కొన్ని ఇచ్చాడు సాల్వ్ చేయమని. అది ఏంటంటే చూడండి ఫార్చ్యూన్ ఫేవర్స్ ద హార్డ్ వర్కింగ్. ఇదేనా టెక్స్ట్లో తీసుకున్నాడు ఫేవర్స్ ఎస్ ఎందుకు వచ్చిందండి ఇక్కడ మనకి సామెతలన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్స్లో చెప్తాం. ఓకే ఫార్చ్యూన్ అంటే థర్డ్ పర్సన్. గాడ్ హెల్ప్స్ ఒకటిగా దేవుడు ఒకటిగా చెప్పాడు కాబట్టి గాడ్ హెల్ప్స్. అదే గాడ్స్ అన్నాడు అనుకోండి గాడ్స్ హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్సే. ఐ థింక్ ద చైల్డ్ ఈజ్ ద ఫస్ట్ సైంటిస్ట్. ఇది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్సే. ఐ వన్స్ వర్క్ విత్ డాక్టర్స్. నో ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాదు. వన్స్ వర్క్డ్ అంటే V2 వర్క్డ్ V2. దే స్టార్టెడ్ ఇది కూడా V2 కాబట్టి ఇది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాదు సింపుల్ పాస్ట్. హీ టాట్ us. టీచ్కి చాలామంది టీచర్ అంటూ ఉంటారు కానీ టీచ్కి మనం చెప్పాల్సింది ఏంటంటే టాట్ TAUGHT. ఇదేమో V1 ఇదేమో V2 ఇదేమో V3. ఇది సింపుల్ పాస్ట్ కాబట్టి ఇది కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాదు. ఓకే ఇది ఇలా ఆన్సర్ రాసుకోవచ్చు. నెక్స్ట్ నౌ రీడ్ ద అదర్ సెంటెన్సెస్ దట్ ఆర్ నాట్ టిక్ చేయనటువంటి ఏవైతే ఉన్నాయో ఇవి మనం ఇది లాస్ట్ మూడు కూడా. ఓకే వర్క్ స్టార్టెడ్ థర్డ్. ది అబౌవ్ ఆన్లైన్ వర్క్ స్పీక్ అబౌట్ థింగ్స్ దట్ హ్యావ్ ఆల్రెడీ టేకెన్ ప్లేస్. రెగ్యులర్గా కాదు అయిపోయిన పనులు కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్తాం. మనం అలా డిస్కస్ చేస్తాం ఆ విషయాన్ని. ఓకే నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ చూస్తే లెట్స్ సీ ద కంపారిజన్ బిట్వీన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండ్ ద సింపుల్ పాస్ట్ టెన్స్. ఇక్కడ ఇచ్చాడు ఆల్రెడీ. ఇది V1 ఇది V2 ఫేవర్ ఇవన్నీ రెగ్యులర్ వర్బ్స్ ఇవి తప్ప ఇది మనకి ఇర్రెగ్యులర్ వర్బ్. మిగతావన్నీ కూడా ఈడీతో ఏర్పడ్డాయి కాబట్టి ఇవన్నీ రెగ్యులర్ వర్బ్స్. ఇది ఒకటి మాత్రం ఇర్రెగ్యులర్ వర్బ్. తర్వాత కంప్లీట్ ద సెంటెన్సెస్ విత్ ద సింపుల్ ప్రెజెంట్ యాజ్ వెల్ యాజ్ సింపుల్ పాస్ట్. ఇక్కడ మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు వాటిని సింపుల్ ప్రెజెంట్తోనూ సింపుల్ పాస్ట్తోనూ కంప్లీట్ చేయమన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి కలాం లైక్స్ టు స్పెండ్ టైమ్ విత్ చిల్డ్రన్. ఓకే సింపుల్ లైక్స్ టు అన్నాడు కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇక్కడ చూడండి ద టీచర్ షోస్ ఎందుకంటే మన సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అడిగాడు. ఇది ఏమవుతుంది షోన్ కానీ షోడ్ కానీ. అలాగే ఫార్చ్యూన్ ఫేవర్స్ ఇక్కడ టీచర్స్ వచ్చింది అనుకోండి ఇది రాదు ఎస్ గుర్తుపెట్టుకోవాలి. పాస్ట్ టెన్స్లో అలాంటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు వీటి డైరెక్ట్గా యూజ్ చేస్తాం. ఇక్కడ ఫేవర్డ్ ఫేవర్డ్ ఇలా మిగతా మీరు రాసుకోవచ్చు. మనకి స్టార్ట్ ఇచ్చాడు స్టార్టెడ్ ఇది కాబట్టి స్టార్ట్స్ రాదు ఓన్లీ స్టార్ట్ మాత్రమే వస్తుంది ఎందుకంటే ప్లూరల్ కాబట్టి. థర్డ్ పర్సనే కానీ సింగులర్ కాదు ప్లూరల్ కాబట్టి స్టార్ట్. ఇదేమో స్టార్టెడ్. నెక్స్ట్ హీ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ప్రజెంట్ టెన్స్లో టీచర్స్ ఈఎస్ వస్తుంది CH అండ్ అయితే. ఇదేమో టాట్ మన పైన యూజ్ చేసి ఇచ్చారండి ఇక్కడ కొత్తగా. ఓకే ఈ రకంగా మనం చెప్పుకోవచ్చు. మనం నెక్స్ట్ చూస్తే కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్లో భాగంగా మనకి ఇచ్చారు. ఏంటి అవి పంక్చువేషన్ మార్క్స్ సంబంధించిన ఇవ్వడం జరిగింది. అవి ఏంటి పంక్చువేషన్. ఐ వర్క్ విత్ డాక్టర్స్ సైంటిస్ట్స్ పొలిటీషియన్స్ అండ్ స్టూడెంట్స్ ఐ వాజ్ టాట్ ఇంగ్లీష్ సైన్స్ మ్యాథమెటిక్స్ అండ్ తమిళ్ బై అవర్ టీచర్స్. ఇక్కడ మనకి ఇచ్చింది దేని హైలైట్ చేశారంటే ఇప్పుడు పంక్చువేషన్ మార్క్ కామా అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా కామా ఇదిగోండి ఇక్కడ ఈ కామా ఏదైతే ఉందో దాని మీద ఇక్కడ ఫోకస్ చేయడం జరిగింది. ఈ కామా ఇది ఎప్పుడు యూజ్ చేస్తాం. ఈ కామా ఈజ్ యూజ్ టు సపరేట్ లిస్ట్ ఆఫ్ 3 or more ఐటమ్స్. ఒకటి కంటే ఎక్కువ ఐటమ్స్ వచ్చిన వాటిని వేరు చేయడానికి కామాని యూజ్ చేస్తాం. మనకు తెలుసు ఆల్రెడీ. ఆ స్టూడెంట్స్ హ్యావ్ టు బ్రింగ్ పెన్ పెన్సిల్ మన చివరి దానికి మాత్రం అండ పెడతాం అక్కడ కామా పెట్టాం. అలాగే కామా ఈజ్ యూజ్ బిఫోర్ ఏ కొటేషన్. ఇంత చెప్పుకున్నాం కదా డైరెక్ట్ స్పీచ్లో మనం ఎప్పుడు రాసినా కూడా ఎగ్జాక్ట్ వర్డ్స్ చెప్పడానికి ముందు కామా పెట్టుకుంటాము. ఎగ్జాంపుల్ నేను స్టార్టింగ్లో కూడా చెప్పాను. అలాగే కామా ఇప్పుడు యూజ్ చేస్తాము డేట్స్ని సపరేట్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం. డేట్ చూడండి ఇక్కడ డేట్ రాసిన తర్వాత ఇయర్కి దానికి మధ్యలో కామా పెట్టుకుంటాం. అలాగే ఇంకొకటి ఏంటంటే ఎవరైనా పిలిచినప్పుడు డైరెక్ట్గా అడ్రస్ చేసినప్పుడు వాళ్ళని పిలిచి కామా పెట్టి అప్పుడు మనం ఇంపెరేటివ్ సెంటెన్స్ యూజ్ చేసుకోవచ్చు ఇలా. ఓకే కామా ఎక్కడ యూజ్ చేస్తాం చూసాం. మరి కింద మనకి యాక్టివిటీ ఇస్తారు. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇన్సర్టింగ్ కామాస్ వేర్ ఎవర్ నెసెసరీ అండర్లైన్ వేర్ కామా ఈస్ ఇన్సర్టెడ్. వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. కొన్ని ఇచ్చాడు మనకి ఇక్కడ ప్రాక్టీస్ కోసం మనల్ని చేసి ఆల్రెడీ ఇచ్చడం జరిగింది. నెక్స్ట్ చూడండి ఇక్కడ మై మదర్ బాట్ ఫ్రూట్స్ మరియు స్వీట్స్ అండ్ న్యూ క్లాత్స్ ఫర్ ఫెస్టివల్. ఓకే ఇక్కడ ఒకటే పెట్టుకుంటాం ఎందుకంటే ఆల్రెడీ న్యూ క్లాస్కి ముందు అండ్ వచ్చింది కాబట్టి మనం కామ పెట్టుకోం. మై మదర్ సేస్ ఇక్కడ కామ రావాలి ఎందుకంటే ఇది ఇండైరెక్ట్ స్పీచ్ డైరెక్ట్ స్పీచ్లో ఉంది కాబట్టి దీని ముందు కామ పెట్టుకోవాలి కొటేషన్స్ ముందు.
మై డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ 26th August 2010. ఇక్కడ కామ పెట్టుకుంటాం. ఫాతిమా ప్లీజ్ హెల్ప్ మీ, ఈ రకంగా కామ పెట్టుకోవచ్చు. లెట్స్ రీవిజిట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఫ్రమ్ ద లెసన్, ఐడెంటిఫై ద పంక్చుయేషన్ మార్క్స్. ఇక్కడ ఇచ్చినటువంటి పంక్చుయేషన్ మార్క్స్ ఇప్పుడు ఏంటి, కొటేషన్ మార్క్స్. ఇప్పుడు వరకు మనము ఇన్వర్టెడ్ కామాస్ అంటారు లేదా కొటేషన్ మార్క్స్ అంటారు. కొటేషన్ మార్క్స్ అంటే ఏంటి, ఏవైనా ఒక ప్రత్యేకమైనటువంటి డైలాగులు కానీ ప్రత్యేకమైన విషయాన్ని కానీ తెలియపరచడానికి వాటిని మనం ఏం చేస్తామండి, దాని కొటేషన్స్ పెట్టి రాసుకుంటాం అనమాట. ఇది కూడా ఎగ్జాంపుల్. వి యూజ్ కొటేషన్ మార్క్స్ టు ఎంక్లోజ్ ద ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ స్పీకర్ ఆర్ కొటేషన్ ఆఫ్ సేయింగ్. ఏదైనా ఎగ్జాక్ట్గా చెప్పిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూసారా, ఫేమస్ సేయింగ్ అన్నారు, ఇదంతా మనం ఎగ్జాక్ట్గా చెప్పాం, ఇవి ఎగ్జాక్ట్గా చెప్పాం, అలా అప్పుడు యూజ్ చేస్తాం. ద ఫస్ట్ లెటర్ ఇన్ ద కొటేషన్ మార్క్స్ షుడ్ ఆల్వేస్ బి క్యాపిటల్. ఇక్కడ మన క్యాపిటల్ లెటర్ కూడా నేను చెప్తున్నాడు. ఎప్పుడైనా కొటేషన్స్ రాసేమంటే ఫస్ట్ లెటర్ ఎప్పుడు క్యాపిటల్ ఉండాలి, కొటేషన్స్ తర్వాత స్టార్ట్ అయ్యే లెటర్ ఎప్పుడు కూడా క్యాపిటల్ ఉండాలి. నోటీస్ చేస్తున్నారు మీరు, ఇక్కడ చూడండి డి క్యాపిటల్ ఉంది, అలాగే కింద గాడ్ జీ క్యాపిటల్ ఉంది, తర్వాత హార్డ్ వర్క్ హెచ్ క్యాపిటల్ ఉంది. ఎందుకు, వాటి ముందు కొటేషన్స్ ఉన్నాయి కాబట్టి. అలాగే కామా ఇస్ ఆల్వేస్ టు బి ప్లేస్ బిఫోర్ ద కొటేషన్ మార్క్స్. కొటేషన్ మార్క్స్ ఆర్ ఆల్వేస్ టు బి యూజ్డ్ ఇన్ పేర్స్. చాలామంది ఇలా స్టార్ట్ చేస్తారు, రాస్తారు, చివరిలో క్లోజ్ చేయడం మర్చిపోతారు, అది తప్పు. ఖచ్చితంగా ఒకటే యూజ్ చేయకూడదు, ఒకటే యూజ్ చేస్తే దాన్ని రాంగ్ అంటాము, ఒకటే యూజ్ చేస్తే దాన్ని రాంగ్ అంటాము. ఒకసారి బిగిన్ చేస్తే కొటేషన్స్ ఖచ్చితంగా క్లోజ్ చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇన్సర్టింగ్ కొటేషన్ మార్క్స్ అండ్ కామాస్ వేరెవర్ నెసెసరీ, వన్ హ్యాస్ బిన్ డన్ ఫర్ యూ. మరి కొన్ని కొటేషన్ మార్క్స్ ఇక్కడ మన కోసం రాయమన్నాడు. ఇక్కడ విల్ చూసారా, ఇది సింపుల్ ప్రజెంట్ డైరెక్ట్ స్పీచ్లో లేదు, డైరెక్ట్ స్పీచ్లో ఉంది. నేను ఏం చేస్తాం, ఆస్క్ల వరకు రాసి కామ పెట్టుకుని విల్ తర్వాత కొటేషన్స్ పెట్టి డబ్ల్యూ క్యాపిటల్ రాసుకుంటాం. ఆ తర్వాత చివరిలో క్వశ్చన్ మార్క్ అదర్ క్వశ్చన్ మార్క్స్తో కంప్లీట్ చేస్తాం. ఇది ఒకటి ఆన్సర్ మనకి ఇచ్చాడు. నెక్స్ట్ చూడండి, టీచర్ ఆస్క్డ్ వాట్ ఈజ్ యువర్ నేమ్. టీచర్ అడిగారు ఏమని, ఎగ్జాక్ట్ వర్డ్స్. ఇక్కడ మనకి కొటేషన్ స్టార్ట్ చేసి కామ తర్వాత వాట్ డబ్ల్యూ క్యాపిటల్ పెట్టి వాట్ ఈజ్ యువర్ నేమ్ అని చెప్పి నేమ్ అని రాసి చివరిలో క్వశ్చన్ మార్క్ తర్వాత కొటేషన్స్. అలాగే మై సిస్టర్ క్రైడ్, ఇలా ఏమని, ఐ వాంట్. ఐ ఎక్కడ రాసినా మనం క్యాపిటల్ రాసుకుంటాం, అందులో ఏ డౌట్ లేదు. ఎలా రాశారంటే అది తప్పు, అలా రాయం. ఎప్పుడు ఐ రాస్తే ఐ ఎప్పుడు క్యాపిటల్. కొటేషన్స్ తర్వాత అయినా అవ్వచ్చు, బిగినింగ్ సెంటెన్స్ తర్వాత అవ్వచ్చు, సెంటెన్స్ మధ్యలో కూడా అవ్వచ్చు, ఎక్కడైనా సరే క్యాపిటల్. అలాగే చివరిలో కొటేషన్స్. పవన్ సెడ్ కొటేషన్స్, ముందు కామా, ఐ విల్ ఇక్కడ కొటేషన్స్. హూ విల్ ఆన్సర్ దిస్ క్వశ్చన్, ఇక్కడ మనకి కామా కొటేషన్స్. ఇటువైపు వచ్చింది అంతే, స్పీకర్ గురించి ఏం కాదు. ఓకే, నెక్స్ట్ శ్రావణ్ ఆస్క్డ్ కామా కొటేషన్స్ డబ్ల్యూ క్యాపిటల్, అలాగే చివరిలో కొటేషన్స్. ఆల్రెడీ పంక్చుయేషన్ మార్క్ క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఈ రకంగా మనం రాసుకోవచ్చు. ఇక్కడ మనకు అబ్దుల్ కలాం గారి గురించి ఇవ్వడం జరిగింది. ద గ్రేట్ పర్సనాలిటీ హూ ఈస్ అవర్ ఫార్మర్ ప్రెసిడెంట్. నేమ్ అబుల్ బకీర్ జైనులుబ్దీన్ అబ్దుల్ కలాం. 15th October 1931లో పుట్టడం జరిగింది రామేశ్వరం అనే ఊర్లో, తమిళనాడులో. ఈయన ఒక ఎడ్యుకేషన్ ఏంటంటే, హీ వాంటెడ్ టు బికమ్ ఎ పైలట్ యాక్చువల్లీ, బట్ అన్ఫార్చునేట్లీ కుడెంట్ క్లియర్ ఇట్. బట్ he worked as a scientist in ISRO and all aerospace engineering, physics and aerospace engineering. Works aerospace scientist, 11th president of India, the missile man of India అని పిలుస్తాం. అలాగే ఈయన రీసెంట్గా 2015-2027 జూలైలో మేఘాలయలో ఒక స్పీచ్ ఇస్తూ స్టేజ్ మీద ఇలా కుప్పకూలిపోయారు హార్ట్ అటాక్తో, కార్డియాక్ అరెస్ట్తో. ఆయన తీసినటువంటి అవార్డ్స్ చూసుకుంటే చూడండి, ద గ్రేటెస్ట్ అవార్డ్ భారతరత్న, అలాగే 13, అలాగే డిఫరెంట్ పద్మభూషణ్, సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ పద్మభూషణ్ ఇవన్నీ కూడా వచ్చాయి. ఇవన్నీ కూడా ఈయనటువంటి తీసుకున్నట్టు అవార్డ్స్. గ్రేట్ మ్యాన్. నెక్స్ట్ నౌ రైట్ 6 sentences అబౌట్ ఏపీజే అబ్దుల్ కలాం యూజింగ్ ది ఇన్ఫర్మేషన్ గివెన్. పైన ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని ఇక్కడ రాసుకోవచ్చు. ద ఫుల్ నేమ్ ఇస్ అని అబుల్ బకీర్ జైనులుబ్దీన్ అబ్దుల్ కలాం అని, హీ వాస్ బోర్న్ ఆన్ డేట్ రాసుకుంటాం. ఇలా ప్రిపోజిషన్స్ జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. ఇది లిజనింగ్ అండ్ రెస్పాండింగ్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. లిజనింగ్ అండ్ రెస్పాండింగ్లో భాగంగా మనం ఏం చేస్తాము, చెప్పిన డైలాగ్స్ ఏవైతే ఉంటాయో అవి వింటాం, అవి విని వాటి ఆన్సర్స్ రాస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టూడెంట్ అంటున్నారు గుడ్ ఈవినింగ్ అంకిల్, కామ కాదు ఇక్కడ ఎక్స్క్లమేషన్ మార్క్ వచ్చింది. అప్పుడు గార్డెనర్ అంటున్నారు, ఇక్కడ గార్డెనర్ కనిపిస్తున్నారు కదా, తోటమాలి. గుడ్ ఈవినింగ్ మై బాయ్, ఐ వాంట్ టు గ్రో ఏ స్మాల్ గార్డెన్ అట్ అవర్ స్కూల్ అలాంగ్ విత్ మై ఫ్రెండ్స్. ఇక్కడ ప్రిపోజిషన్స్ హైలైట్ చేయండి, మార్క్స్ ఇక్కడే పోతున్నాయి చాలామందికి. స్కూల్ దగ్గర ఇన్ యూస్ చేస్తూ ఉంటారు, కానీ చిన్న ప్లేసెస్కి వాటికి అట్ యూస్ చేస్తూ ఉంటాం. అట్ అలాంగ్ విత్ మై, నా ఫ్రెండ్స్తో కలిపి. ఇట్స్ ఏ గుడ్ ఐడియా, ఇట్ ఈజ్ ఏ గుడ్ ఐడియా అంత దీని అర్థం. ఇట్స్ అంటే ఇట్ ఈజ్ ఏ గుడ్ ఐడియా. అంకిల్ చూసారా, కామ వచ్చింది, అంకిల్ కామ. కెన్ ఐ గెట్ సమ్, ఇక్కడ మనకు క్యాపిటల్ రాదండి, ఒక కొటేషన్స్ పెడితే క్యాపిటల్ వస్తుంది. కెన్ ఐ గెట్ సమ్ యూస్ఫుల్ టిప్స్ ఫ్రమ్ యూ టు గ్రో ఏ గుడ్ గార్డెన్ విత్ ప్లెజర్ మై బాయ్. మనం ముందు రాసిన వెనకాల రాసిన ఒక నౌన్ అడ్రస్ చేస్తున్నప్పుడు కామ పెట్టి సపరేట్ చేసుకుంటాం. స్టూడెంట్ వేర్ యూ గెట్ సీడ్స్ అండ్ ప్లాంట్స్ ఫర్ ద గార్డెన్. వేర్ యూ గెట్, ఈ యొక్క గార్డెన్ పెంచడం కోసం మనకి విత్తనాలు కానీ మొక్కలు కానీ ఎక్కడ దొరుకుతాయి గార్డెన్కి. ఐ గెట్ దమ్ ఇన్ ద మార్కెట్, అవి నాకు మార్కెట్లో దొరుకుతాయి. స్టూడెంట్ వాట్ టూల్స్ డూ యూ యూజ్ ఇన్ ద గార్డెన్. ఏ రకాలైనటువంటి టూల్స్ యూజ్ చేస్తాం పనిముట్లు.
గార్డెన్ ఐ యూస్ స్పేడ్ షోవెల్ వాటరింగ్ క్యాన్ ఎట్సెట్రా. అంటే ఇక్కడ ఇదేమో వాటరింగ్ క్యాన్, అలాగే స్పేడ్ అంటే పార, మనకి తవ్వడానికి ఉపయోగించే పనిముట్లు ఉంటాయి కదా కొన్ని, అలాంటి వాటిలన్నిటి కూడా మార్కెట్లో తీసుకుంటాను నేను అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు అనమాట ఇక్కడ అంతా కూడా. ఓకే, షోవెల్ ఇలాంటి వాటిని మనం చెప్పుకున్నాం ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్లో. హౌ ఆఫెన్ షుడ్ యూ వాటర్ ద ప్లాంట్స్, ఎంత తరచుగా మీరు వాటర్ చేస్తారు ప్లాంట్స్కి అని చెప్పేసి, నీళ్ళు వేస్తారు. నెక్స్ట్ గార్డెనర్ అంటున్నారు, ఆయన అంటున్నారు వన్స్ ఏ డే ఇన్ ద ఈవినింగ్. ఒక్కసారి అని చెప్పడానికి వన్స్ అంటాం, 2 సార్లు అని చెప్పడానికి ట్వైస్ అంటాం, 3 సార్లు అని చెప్పడానికి థ్రైస్ అంటాం. ఓకే, ఇవి కామన్గా యూస్ చేసే వర్డ్స్. కపుల్ అంటే 2 అలా అనమాట, పెయిర్ అంటే 2 అలాంటి అర్థాలు వచ్చినప్పుడు. మరి నెక్స్ట్, హౌ డు యూ మేక్ ద సాయిల్ ఫర్టైల్. ఫర్టైల్ అంటే బాగా సారవంతమైనది, ఎలా సారవంతమైన మట్టిగా తయారు చేస్తారు మీరు అని అడిగితే మాన్యూర్. చాలా చెప్పుకున్నాం కదండి, మాన్యూర్ అంటే సేంద్రియ ఎరువులు అంటాం చూసారా, ఎరువులు వేయడం ద్వారా వాటిని నేలని సారవంతంగా చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, వెల్కమ్. ఓకే, ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది మనకి అన్కౌంటబుల్లో ఉంది కాబట్టి వి షుడ్ నాట్ యూజ్ ఎనీ ఆర్టికల్ బిఫోర్ ద వర్డ్. ఓకే, సమ్ అని కానీ ఎనీ కానీ యూజ్ చేస్తారు సాధారణంగా. నెక్స్ట్, నౌ ఫ్రేమ్ సమ్ క్వశ్చన్స్ టు ఇంటర్వ్యూ యువర్ గ్రాండ్ ఫాదర్ ఆర్ లైబ్రరీయన్. ఇప్పుడు గ్రాండ్ ఫాదర్ని కానీ లైబ్రరీని కానీ వెళ్తే లైబ్రరీలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాం అది అడగాలి. ఒక్కసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను, క్వశ్చన్ ఫార్మాట్ ఎప్పుడు కూడా ఫస్ట్ మనకు 2 రకాల క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటి మనకి ఎస్ఆర్ నో క్వశ్చన్ ఉంటుంది, రెండోది డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వర్డ్తో స్టార్ట్ అయ్యే క్వశ్చన్ ఉంటుంది. ఎస్ఆర్ నో క్వశ్చన్ అంటే మనకి ఫస్ట్ ఎస్ఆర్ నో క్వశ్చన్ తీసుకుంటే దాంట్లో అది స్టార్ట్ అయ్యే ఫస్ట్ వర్డ్ ఏంటంటే ఒక హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అవుతుంది, తర్వాత నౌన్ వస్తుంది, ఆ తర్వాత వర్బ్ వస్తుంది, ఆ తర్వాత ఆబ్జెక్ట్ అలా ఉంటుంది, చివరిలో క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అదే మనకి డబుల్ హెచ్ క్వశ్చన్ చూసుకుంటే ఇదే స్ట్రక్చర్, ముందు డబుల్ హెచ్ క్వశ్చన్ వర్డ్ వస్తుంది, తర్వాత హెల్పింగ్ వర్బ్, ఆ తర్వాత నౌన్ అలా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈజ్ యువర్ నేమ్ కిరణ్, ఈజ్ యువర్ నేమ్ కిరణ్. ఇక్కడ ఈజ్ అనేది ఏంటి, హెల్పింగ్ వెర్బ్ కదా, తర్వాత నౌన్ కదా కిరణ్, మెయిన్ వెర్బ్ ఉంటే మెయిన్ వెర్బ్ వస్తుంది. అలాగే వాట్ ఈజ్ యువర్ నేమ్, వాట్ అనేది క్వశ్చన్ వర్డ్, తర్వాత ఈజ్ సేమ్ యువర్ నేమ్. అంటే ఇది ఫస్ట్ నేర్చుకుంటే దాని తర్వాత ఈజీగా ఉంటుంది. మనం దీనికి సంబంధించినటువంటి కూడా టైప్స్ ఆఫ్ సెంటెన్స్లో మనం డిస్కస్ చేస్తాం ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో భాగంగా. అక్కడ ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే అక్కడ చూసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్రెసింగ్ టైం ఎలా చూడాలి ఏంటో శ్రావణ్ డైలీ షెడ్యూల్ ఇచ్చారు ఇక్కడ మనకి. గో త్రూ ఇట్. వేకప్ ఫ్రమ్ బెడ్ 6 o'clock లేస్తారు, బ్రషింగ్ అండ్ బాతింగ్ 6:30 కల్లా కంప్లీట్ అవుతుంది, 7:30 బ్రేక్ఫాస్ట్ టైం. నెక్స్ట్ మనకి స్కూల్ టైం, అలాగే మిడ్ డే మీల్, ప్లే టైం, అలాగే హోంవర్క్ టైం, సప్పర్ అంటే ఈవినింగ్, నైట్ డే అని సప్పర్ అంటాం, స్టోరీ బుక్ రీడింగ్ టైం, ఇలాంటివన్నీ కూడా మనకి ఇచ్చారు. పిక్చర్స్ కూడా ఇవ్వడం జరిగింది శ్రావణ్ది. సరే, వెన్ డూ యూ గెటప్, ఎప్పుడు లేస్తావు నువ్వు అని అడిగితే దానికి ఆన్సర్ ఏం చెప్తారండి? వెన్ డూ యూ గెటప్ అంటే ఐ గెటప్ అట్ 6 o'clock. టైం ఇచ్చారు కదా మనకి ఆల్రెడీ, 6 o'clock. ఐ గెటప్ అట్ 6 o'clock. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి మనం ప్రజెంట్ టెన్స్లో చెప్తాం. ఇప్పుడు లేస్తావు అంటే ప్రజెంట్ టెన్స్, రోజు లేసే టైం అది. అట్ వాట్ టైం డూ యూ గో టు స్కూల్, టైం ముందు అట్ యూస్ చేస్తాం ప్రిపోజిషన్. ఏ టైంకి నువ్వు స్కూల్కి వెళ్తావు, ఐ గో ఆల్రెడీ ప్రజెంట్ టెన్సే కాబట్టి ఇది కూడా ఐ గో టు స్కూల్ అట్, ఏ టైంకి వెళ్తారండి స్కూల్కి ఇచ్చారా? స్కూల్ టైం 8:40కి వెళ్తాం. నెక్స్ట్, హౌ లాంగ్ డూ యూ స్టే అట్ స్కూల్, ఎంతసేపు స్కూల్లో ఉంటావు అంత కౌంట్ చేసి చూసుకుంటే మనకి 9 నుంచి అప్రాక్సిమేట్గా ఒక 7 hours దాకా వస్తుంది. ఐ స్టే ఫర్ 7 hours అట్ స్కూల్, 7 గంటల పాటు స్కూల్లో ఉంటాను. వెన్ డూ యూ ప్లే, నువ్వు ఎప్పుడు ఆడుకుంటావు? ఐ ప్లే అట్ 5 o'clock. ఎన్ని గంటలకు ఆడుకుంటారండి? 5 o'clock. ఐ ప్లే అట్ 5 o'clock. నెక్స్ట్, హౌ మెనీ టైమ్స్ డూ యూ అట్ వాట్ టైమ్ డూ యూ డూ యువర్ హోంవర్క్, ఏ టైం హోంవర్క్ చేస్తావు? ఐ డూ మై హోంవర్క్ అట్ అరౌండ్ 6:45 కదా, 6:45. నెక్స్ట్, హౌ మెనీ టైమ్స్ డూ యూ టేక్ మీల్స్, ట్వైస్ కదా మనకి, ఐ టేక్ మీల్స్ ట్వైస్, డేలో ట్వైస్ తీసుకుంటానని చెప్పేసి చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ పోయం ఇచ్చారు ఇక్కడ, పేపర్ బోట్స్. ఎవరు రాశారండి? ద గ్రేట్ పర్సనాలిటీ అగైన్, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. డే బై డే ఐ ఫ్లోట్ మై పేపర్ బోట్స్ వన్ బై వన్ డౌన్ ద రన్నింగ్ స్ట్రీమ్ అంటే చిన్న పిల్ల కాలువ. ఇన్ బిగ్ బ్లాక్ లెటర్స్ ఐ రైట్ మై నేమ్ ఆన్ దెమ్ అండ్ ద నేమ్ ఆఫ్ ద విలేజ్ వేర్ ఐ లివ్. I hope that someone in some strange land will find them and know who I am. I load my little boats with shively flowers from our garden and hope that these blooms of the dawn will be carried safely to land in the night. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి పోయం ఇది. ఇక్కడ పోయంలో ఆ యొక్క బోట్స్ ఏవైతే, పేపర్ బోట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద పేరు రాసి పంపిస్తున్నాను. సమ్మన్ షుడ్ ఫైండ్, పారిజాతం పూలు కూడా మనకు కనిపిస్తున్నాయి, వాటిలో వేసి వదులుతున్నాను అని చెప్పేసి నా గురించి తెలుసుకుంటారని చెప్పేసి చెప్పడం జరిగింది. అబౌట్ ద పోయిట్ చూస్తే, Rabindranath Tagore was a Bengali poet, short story writer, song composer, playwright, essayist and painter, whatnot. He is everything. He was born on 7th May 1861, Calcutta, India. Died 7th August 1941, Calcutta. బెంగాల్లో ఉన్నటువంటి శాంతి ఆశ్రమం ఈయన ఫేమస్ బాగా. హీ ఈస్ జనరల్లీ రిగార్డెడ్ యాజ్
outstanding creative artist of early 20th century in India. In 1913, he became the first non-European to receive the Nobel Prize for Literature. మనకి నోబెల్ ప్రైజ్ ఇంట్రొడ్యూస్ చేసిన దగ్గర దగ్గర 1901 ఏదో మొదలు పెడితే దాదాపు 13 సంవత్సరాల వరకు ఏ ఏషియన్కి కూడా ఆ ప్రైజ్ రాలేదు. అందరూ యూరోపియన్సే ఉండేవారు. కానీ ఈయన మొట్టమొదటిసారి ఒక ఏషియా నుంచి అంటే భారతదేశం నుంచి ఒక లిటరేచర్లో మనకు 1913లో గీతాంజలి పోయంకి నోబెల్ ప్రైజ్ అందుకోవడం జరిగింది. అది ఈయన గొప్పతనం. ఓకే, నెక్స్ట్ మనకు కొన్ని మీనింగ్స్ ఇచ్చారు. రన్నింగ్ అంటే ఫ్లోయింగ్, ఇక్కడ బోట్ రన్నింగ్ అంటే బోట్స్ నదిలో ట్రావెల్ చేస్తున్నాయంటే పారుతున్నాయి, ప్రవహిస్తున్నాయి అని అర్థం. స్ట్రీమ్ అంటే చిన్నటి సన్నటి సెలయేరు, చిన్న నది. బ్లూమ్స్ అంటే ఫ్లవర్స్. ఇన్ఫ్యాక్ట్ మన టెక్స్ట్ బుక్ చూసారా, బ్లాసమ్స్ అని ఉంటుంది. ఇవన్నీ కూడా మొక్కలకి ఫ్లవర్స్ సంబంధించినటువంటి వర్డ్స్. షూలీ ఫ్లవర్స్ అంటే పారిజాత మొక్కలు ఉంటాయి, తెల్లవారుజామున వికసిస్తూ ఉంటాయి, మంచి సెంట్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ చెట్లు ఉన్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు తెల్లవారుజామున, ఆ స్మెల్ పారిజాతం. ఓకే, యాక్టివిటీ 5 ఇక్కడ ఎస్ఆర్నో క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అవి ఏంటో చూద్దాం, ఒకసారి చూడండి. ఓకే, ఫస్ట్ ఏం అడిగారు, ద పోయిట్ ఫ్లోట్స్ ఇస్ పేపర్ బోట్స్ ఇన్ ద స్మాల్ స్ట్రీమ్. అవును, అక్కడ పోయిట్ ఆయన మాట్లాడి ఆయన అనుకోరు కాబట్టి ఇది ట్రూ. ద పోయిట్ లివ్స్ ఇన్ ఎ టౌన్, నో ఇట్స్ ఎ విలేజ్, సో ఫాల్స్. ద పోయిట్ వాంట్స్ సమ్మన్ టు నో హూ ఈజ్ హీ, ఎస్ ట్రూ అనుకున్నారు, అలా కోరుకున్నారు. ద పోయిట్ రోడ్ జాస్మిన్ ఫ్లవర్స్ ఇన్ ద బోట్స్, ఎస్ ట్రూ. ద షూలీ ఫ్లవర్స్ బ్లూమ్స్ ఇన్ ద ఈవినింగ్, మనకి ఈవినింగ్ కదా, మనకి ఈవినింగ్ నైట్, సారీ ఫాల్స్. ఓకే, ఇది జనరల్ క్వశ్చన్. రీడ్ ద లైన్స్ ఫ్రమ్ ద పోయం అండ్ ఆన్సర్ ద క్వశ్చన్. డూ యూ మేక్ పేపర్ బోట్స్, ఇది ఎస్ఆర్నో క్వశ్చన్. ఇందాక చెప్పింది ఎస్ఆర్నో క్వశ్చన్ గుర్తుందా, చూడండి ఇక్కడ మళ్ళీ శాంపుల్ వచ్చింది. ఇది ఎస్ఆర్నో క్వశ్చన్ ఎలా చెప్పాము, డబుల్ క్వశ్చన్ వల్ల లేదు, కానీ ఒక హెల్పింగ్ వేర్తో క్వశ్చన్ స్టార్ట్ అయ్యింది, చివరిలో క్వశ్చన్ మార్క్ ఉంది. నీకు దీని ఆన్సర్ ఎస్ కానీ నో కానీ అవుతుంది. ఇది అర్థం ఏంటి అసలు, ఫస్ట్ మీరు పేపర్ బోట్స్ చేస్తారా, చేస్తే ఎస్ అంటాం, లేకపోతే నో అంటాం, అందుకని ఎస్ఆర్నో క్వశ్చన్ అంటాం దీన్ని. నెక్స్ట్, వెన్ డూ యూ ప్లే విత్ పేపర్ బోట్స్, మీరు ఎప్పుడు, వెన్ అంటే అర్థం ఏంటి, ఎప్పుడు ఆడుకుంటారు పేపర్ బోట్స్తో, ఎప్పుడు ఆడుకుంటాం మనం అది చెప్పచ్చు. ఐ ప్లే పేపర్ బోట్స్ వెన్ ద రెయిన్ కమ్స్, వర్షం వచ్చినప్పుడు ఆడతాం. వై డస్ ద పోయిట్ రైట్ హిస్ నేమ్ అండ్ హిస్ విలేజ్ నేమ్ ఆన్ ద పేపర్ బోట్స్, అండ్ విలేజ్ నేము పేపర్ మీద తన పేరు ఎందుకు రాసాడు పోయిట్ అని అడిగితే, ద పోయిట్ వాంట్స్ టు లెట్ సమ్ అదర్ టు నో హిస్ నేమ్ అండ్ విలేజ్, దట్స్ వై హీ రోట్ హిస్ నేమ్ అండ్ విలేజ్ ఆన్ ద పేపర్ బోట్స్. అందుకని ఎవరైతే బోట్స్ చూస్తారో తర్వాత విలేజ్ నేమ్ కానీ లేదా అతని నేమ్ కానీ తెలుసుకోవాలని కోరుకున్నాడు. నెక్స్ట్, ద పోయిట్ లోడ్స్ ద బోట్ విత్ షూలీ ఫ్లవర్స్, బై డస్ షీ డూ, ఆ షూలీ ఫ్లవర్స్తో ఎందుకు మనకి వేశాడు అని చెప్పేసి అని అన్నాడు. ఎందుకు వేసాడండి, ఇక్కడ చూసారా, బ్లూమ్స్ ఆఫ్ ద డాన్ విల్ బి క్యారీడ్ సేఫ్లీ టు ద ల్యాండ్ నైట్. ఏమన్నాడు, ద పోయిట్ లోడ్స్ ద బోట్స్ విత్ షూలీ ఫ్లవర్స్ బికాస్ హీ హోప్స్ దట్ దీస్ ఫ్లవర్స్ విల్ బి క్యారీడ్ టు ద ల్యాండ్ ఇన్ ద నైట్, ఆ నైట్ వరకు క్యారీ చేస్తాయి బ్లూమ్స్ ఏవైతే ఉన్నాయి, ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాడు. విచ్ లైన్ ఆఫ్ ద పోయం డూ యూ లైక్ ద మోస్ట్, వై, మనకు నచ్చిన లైన్ ఏదైతే ఉంటుందో ఆ లైన్ గురించి మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇది ఓన్ ఆన్సర్. నెక్స్ట్, ప్రాజెక్ట్ వర్క్ ఉంది, ఇక్కడ మనకు కొన్ని ఇచ్చాడు, మనకు డీటెయిల్స్ తెలిసిందే కదా. ఐ హ్యావ్ నో ఫీట్, నో హ్యాండ్స్, నో వింగ్స్, బట్ ఐ క్లైంబ్ టు ద స్కై. పిక్చర్ చూసి చెప్పచ్చు, నాకు కాళ్ళు లేవు, చేతులు లేవు, రెక్కలు లేవు, బట్ నేను ఆకాశం వరకు ఎక్కుతాను అని చెప్పేస్తున్నాడు. అది ఏంటంటే క్లౌడ్స్, మేఘాలు, క్లౌడ్స్. ఐ హ్యావ్ 2 హ్యాండ్స్ బట్ ఐ కాంట్ క్లాప్, నాకు 2 చేతులు ఉన్నాయి కానీ నేను చప్పట్లు కొట్టలేను. హూ యామ్ ఐ, నేనెవరిని, క్లాక్. అలాగే ఐఎమ్ వైట్ వెన్ యూ సీ మీ యూజ్ మీ, ఐఎమ్ బ్లాక్ వెన్ ఐఎమ్ క్లీన్, నన్ను యూజ్ చేసినప్పుడు వైట్గా ఉంటాను, యూజ్ చేయకపోతే నేను నల్లగా ఉంటాను. ఇట్స్ ఎ బ్లాక్ బోర్డ్, కంపౌండ్ వర్డ్, బ్లాక్ బోర్డ్. సో దీనికి సంబంధించిన ఆన్సర్స్ ఇవి. ఓకే ఫ్రెండ్స్, ఇది మన ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.